వైరల్ అవుతున్న విలేజ్ స్టైల్ మునక్కడ పప్పుచారు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఎప్పుడు సాంబార్ రసం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఈ రెసిపీ కోసం నేను కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి అది వేడైన తర్వాత పోపు దినుసులు వేసాను. పోపు దినుసులు బాగా వేడైన తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. పోపులోకి ఫస్ట్ ఆనియన్స్ కంటే పచ్చిమిర్చి వేయడం వల్ల పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. దాని తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇక్కడ నేను ఫ్రెష్గా నూరిన అల్లం పేస్ట్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుందని. దాని తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ ములక్కాయలు వేసుకోవాలి. ములక్కాయలు నేను ముందుగానే మంచిగా పొట్టు తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. వెంటనే టమాటా కూడా వేసుకోవాలి. టమాటాలో ఉండే వాటర్ కంటెంట్ వల్ల ములక్కాడ ఫాస్ట్గా ఉడుకుతుంది. మునక్కాడ టమాటా సాఫ్ట్ అవ్వడానికి ఒక 3-4 మినిట్స్ టైం పడుతుంది, అందుకే మనం లిడ్ పెట్టేసి వదిలేయాలి. బై ద వే, నాలాంటి ఎంతోమంది లేడీస్ ఇంట్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సపోర్ట్ దొరకక మధ్యలోనే క్విట్ అయిపోతున్నారు. ఇట్స్ నాట్ ఈజీ. మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మన వీడియోలోకి వస్తే ఇందాక మూత పెట్టి వదిలేసాం కదా, దాన్ని ఇప్పుడు తీసి మంచిగా కలుపుకోవాలి. నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. దాంట్లో ఇప్పుడు నేను చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడే మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ చారు కావాలో అన్ని వాటర్ ఇప్పుడే పోసుకోండి. దాని తర్వాత నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు కందిపప్పుని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానని చెప్పాను కదా, దాన్ని ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని చారులో కలిపేసుకోవాలి. దాని తర్వాత మీ టేస్ట్ తగ్గట్టుగా కారం అండ్ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చారైనా సాంబార్ అయినా అందులోకి కొంచెం బెల్లం తురుము వేస్తే ఆ పులుపు అనేది మంచిగా బ్యాలెన్స్ అవుతుంది. చారు కొంచెం మరిగే స్టేజ్లో బెల్లం వేసుకోండి. అలా ఒక 3-4 మినిట్స్ మరిగిన తర్వాత అందులోకి సాంబార్ పొడి కూడా వేసుకోండి. దాని తర్వాత చారుని ఒక 3-4 మినిట్స్ మరగనివ్వండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి మునక్కాడ చారు రెడీ అయిపోతుంది.